ఓకే. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ లాస్ట్ 2-3 సెషన్స్‌లో ఐ థింక్ యూ హావ్ సీన్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్‌ని బేస్ చేసుకొని వీ హావ్ అండర్‌స్టూడ్ దట్ ఏదైనా పర్టిక్యులర్ మెషిన్ లెర్నింగ్ మెథడాలజీ కోసం మనం నేర్చుకోవాలనుకుంటే డేటా ఈజ్ ది మోస్ట్ వాల్యుబుల్ థింగ్. సో వితౌట్ డేటా మనం అసలు ఎక్కడికి ఏమీ చేయలేము అండ్ డేటా లేకుండా కూడా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళలేము. సో దిస్ పర్టికులర్ మాడ్యూల్ అంటే ఇప్పటి వరకు మీరు చూసిన స్టోరీ అంతా కూడా వాట్ ఈజ్ ఏ ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, దానికి రిలేటెడ్గా ఉండే స్టోరీ ఓవర్ వ్యూ మాత్రమే చూసారు. ఇప్పుడు మనం నెక్స్ట్ మాడ్యూల్లోకి వచ్చాం విచ్ ఇస్ రిలేటెడ్ టు డేటా. సో డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటాకి ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టర్మ్స్ ఏంటి. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మనం డేటా 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 ఈ ప్రపంచంలోనే తిరుగుతుంటాం. సార్ మరి అయితే మాకు కూడా కొంతవరకు డేటా అంటే ఏంటో తెలుసు అని అన్నారు అనుకోండి, జస్ట్ ట్రై గివింగ్ అ షార్ట్ నోట్ వాట్ ఈస్ మెంట్ బై డేటా, వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై డేటా, మీకు తెలిసి డేటా అంటే ఏంటి. Put it in the chat box in the meanwhile. ఓకే, దీప్తి గారు ఇన్ఫర్మేషన్ అంటున్నారు, డేటా ఇస్ డిఫరెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్. ఐ విల్ గివ్ యూ ది ఆన్సర్ ఎనీవే. ఎనీవన్ ఎల్స్? డేటా నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ డేటా ఒక ఫార్మాట్లో ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇంకొక ఫార్మాట్లో ఉంటుంది. అది ఎలాగా, ఇది ఎలాగా. లేకపోతే మనం చదువుకున్నంతసేపు డేటా అంటే మళ్ళీ చుట్టూ తిరిగి ఇన్ఫర్మేషన్ అని చెప్తుంటారు. ఇట్స్ అ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇన్ స్పెసిఫిక్ కేస్. ఓకే, ఓంకర్ గారు హ్యాస్ సెడ్ వన్ ఆఫ్ ది ఆన్సర్ ఇస్ ఇట్స్ అ టైప్ ఆఫ్ ఇన్పుట్. బట్ ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎనీ వన్ ఆన్సర్ సో దట్ వీ కెన్ కంటిన్యూ. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. ఓకే, పీపుల్ హూ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డేటా ఆర్ డేటా అంటే ఎలా అని నాకు ఒకటి అనుకుంటున్నాను అని అనుకుంటే హియర్ ఇస్ ది ఆన్సర్. సో డేటా ఈజ్ నథింగ్ బట్ రా ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, స్టాట్స్ అవ్వచ్చు, సమ్ కంటెంట్ అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫామ్. మీకు స్క్రీన్ మీద బాక్స్ లో కనిపిస్తుంది చూసారా, ఇట్ కెన్ బి నంబర్స్, ఇట్ కెన్ బి వర్డ్స్, ఇట్ కెన్ బి సింబల్స్ ఆర్ ఇట్ కెన్ బి సౌండ్, ఇట్ కెన్ బి ఇమేజ్. ఎనీ ఫార్మాట్ ఆఫ్ అ రా డేటా ఆర్ రా కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ డేటా. దానికి ఒక ఫార్మాట్ ఉండదు, ఒక స్ట్రక్చర్ ఉండదు, ఒక ఫార్మాట్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఉండదు. మన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో కూడా చూసుకుందాం. సో జనరల్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేటా రిఫర్స్ టు ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ ఆర్ విచ్ కెన్ బి డేటా, ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. టెక్స్ట్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఇమేజ్ ఫార్మాట్లో ఉండొచ్చు, పిక్చర్ ఫార్మాట్లో ఉండొచ్చు, నెంబర్స్ ఫార్మాట్లో ఉండొచ్చు, సింబల్స్ ఫార్మాట్లో ఉండొచ్చు. సార్ అలా అయితే మనం డేటా అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీవేర్. మీకు ప్రపంచంలోంచి ఎక్కడి ఏది వచ్చినా కూడా అదంతా డేటాయే. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే యూ రైట్ ఆల్ యువర్ ఫైనాన్షియల్స్, దాని గురించి మాట్లాడాలి, లేకపోతే ప్రతి నెల మనకు అయ్యే ఖర్చుల కోసం రాసాం అనుకోండి, మనకు రఫ్గా డేటా వస్తుంది. దాన్ని మీరు ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లోకి తీసుకొస్తే అప్పుడు అది ఇన్ఫర్మేషన్ కింద మారుతుంది. మన ముందు డేటా అంటే ఏంటంటే మనకు రెగ్యులర్గా మన దగ్గరకు వచ్చే ఇన్పుట్ ప్రతిదీ కూడా డేటా అనే పిలుస్తాం. దాన్ని మన ఇన్ఫర్మేషన్ కింద ఎలా మార్చుకుంటున్నాం అన్నది చూద్దాం. బట్ ఆ ఇన్ఫర్మేషన్ కింద మార్చుకునే ముందు అసలు ఈ డేటా ఎందుకు, డేటా వల్ల ఉపయోగం ఏంటి, ఒకవేళ డేటా లేకపోతే మనకి ఏం జరుగుతుందన్నది చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. డేటా అంటే ఒక ట్రెజరు, డేటా వల్లే మనం ఏదైనా అర్థం చేసుకోగలం, డేటా వల్లే మన ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ప్రెడిక్ట్ చేయగలం. ఆ పాస్ట్ డేటా ఆర్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటే కానీ దాన్ని ప్రొసీడింగ్స్ చేయలేము. ఇలాంటివన్నీ మనం బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఫాస్ట్గా రీడౌట్ చేసేసేయండి. దో ఇట్ మైట్ నాట్ బి సో ఇంపార్టెంట్ బట్ జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కోసం వీ నీడ్ ఇట్. మీకు ఇంపార్టెంట్ అయ్యే 4 పాయింట్స్ నేను చెప్తాను. ఓకే, సో నా కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో డేటా అంటే ఇంపార్టెంట్ అన్న విషయం తెలుసు. ఆ ఇంపార్టెన్స్ నేను ఒక 4 పాయింట్లో చెప్తా. మీరు నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. హౌ మెనీ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్స్, మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా,
లాస్ట్ 1 yearలో నాకు తెలిసి ఈ పాటికి మీరు ఫోటోస్ చాలా వరకు స్టోరేజ్ ఉండే ఉంటాయి. అబౌవ్ 5,000 ఆర్ 7,000 ఆర్ 8,000 ఫొటోస్ కన్నా ఎక్కువ ఉన్న మొబైల్ ఫోన్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? సార్ నా ఫోన్లో ఆల్మోస్ట్ ఒక 5,000 ఫొటోస్ 8,000 ఫొటోస్ ఉన్నాయి అన్నవాళ్ళు ఎస్ చెప్పండి. ఓకే, వైఫ్స్ ఫోన్, యువర్ ఫోన్, ఎస్ ఎస్ ఎస్. సో బై డిఫాల్ట్ మన అందరికి ఏంటంటే, ఆఫ్ కోర్స్ నా దగ్గర 18,000 ఫొటోస్ ఉన్నాయి. బికాస్ ఐ విల్ బీ ఇన్ మల్టిపుల్ వాట్సాప్ గ్రూప్స్, జనరల్ ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ పిక్చర్స్, జనరల్ పిక్చర్స్ చాలా వస్తూనే ఉంటాయి, హ్యూజ్ డంప్. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, వెళ్ళే కొద్దీ మనకి డేటా పెరుగుతుందా పెరగదా? విల్ ఇట్ ఇంక్రీజ్ ఆర్ నాట్? ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అని పెట్టండి, లేదనుకుంటే నో అని పెట్టండి. ఇట్ విల్ ఇంక్రీజ్, రైట్? సో వెళ్ళే కొద్దీ అంటే ఇక్కడ మీకు సింబాలిక్గా ఏం చెప్తున్నారంటే, మీరు ఫ్యూచరిస్టిక్గా వెళ్ళే కొద్దీ మీరు స్విగ్గీలో ఆర్డర్లు పెట్టినవి, అమెజాన్లో ఆర్డర్ పెట్టినవి, మీరు ఫోటోల్లో తీసుకునేది, మీ గూగుల్ మెయిల్లో మెయిల్ ఐడీస్తో మెయిల్కి వచ్చేవి, లేకపోతే మీరు వర్క్ చేసేది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ బట్టి మీకు వెళ్ళే కొద్దీ అక్కడ రివర్ ఫ్లో ఎలాగైతే కంటిన్యూస్గా ఉంటుందో, ఎవ్రీ పర్సన్ ఇన్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ దట్ ఈస్ దేర్, డేటా ఫ్లో అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా తెలుసుంటే, ఒక డేటా ఆర్ సమ్ పీస్ ఆఫ్ డేటా, ఇప్పుడు 10 పిక్చర్స్ తీసుకున్నాను అనుకోండి, అక్కడ ఏ ఈవెంట్ జరిగింది, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలో తెలుస్తుంది. అలాగా బిల్డింగ్ బ్లాక్స్ అని అంటాం. బిల్డింగ్ బ్లాక్స్ ఏంటంటే, ఒక బ్లాక్ తీసుకుంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ మన ఇల్లు ఒక స్ట్రక్చర్ ఎలాగైతే తయారు చేసుకుంటామో, డేటా యాక్ట్స్ యాజ్ అ బిల్డింగ్ బ్లాక్స్. సో నువ్వు ఎలాంటి స్ట్రక్చర్ని డిజైన్ చేసుకుంటున్నావు అన్నది పూర్తిగా నీ దగ్గర ఉన్న డేటా బట్టి ఉంటుంది. సో నీ పిక్చర్స్ అన్ని స్టోర్ చేసుకున్నావు, ఇగో పలానా రోజు పలానా ఈవెంట్ జరిగిందని, 2024లో మొత్తం జరిగిన ఈవెంట్స్, లేకపోతే ఇప్పుడు ఐఫోన్ చేస్తుంది చూసారా, ఐఫోన్ కానీ చాలా మంది ఫోన్స్ తీసుకుంటే ఆ పర్టికులర్ 3 days or 2 daysలో మీరు ట్రావెల్ చేస్తుంటే ఈ పర్టికులర్ ఒక చిన్న వీడియో గ్లిమ్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఆ గ్లిమ్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? మీకు ఆ పర్టికులర్ డేటా అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ క్రియేటింగ్ అ స్ట్రక్చర్ ఫర్ యూ. సో ఇండైరెక్ట్గా ఇక్కడ డేటా యాజ్ అ బిల్డింగ్ బ్లాక్స్ ఇస్ నథింగ్ బట్ అ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ ఓరియంటేషన్లో మీకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ స్లైడ్. సో డేటా కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటుంది. డేటా ఉండడం వల్ల మనకు అదొక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. నిహారిక నెక్స్ట్ స్లైడ్. నౌ థర్డ్ వన్, డేటా యాజ్ అ కరెన్సీ. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దిస్? సార్ ఈ రోజుల్లో మన ఫోన్ నెంబరు, మన మెయిల్ ఐడి, మన అడ్రస్ వీటిని డబ్బులకి అమ్మేసుకుంటున్నారు అని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఓంకార్ సార్ ఎస్, అనుష్క ఎస్, ఐ బిలీవ్ ఎవ్రీవేర్. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ఆఫ్ కోర్స్ ప్రైవసీ అనేది ఎక్కడో పోయిందిలేండి, దాన్ని పక్కన పెట్టేద్దాం. మన ప్రతి ఒక్క ఫోన్ నెంబర్, మీరు డీమార్ట్కి వెళ్ళండి, లేకపోతే ఏదో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళండి, ఏదైనా ఒకటి పర్చేస్ చేయండి, కంపల్సరీగా మీ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. సపోజ్ మీరు పెద్ద షాప్స్కి వెళ్ళారనుకోండి, సమ్ బ్రాండెడ్ లైక్ యాపిల్ ఆర్ పానాసోనిక్, సామ్సంగ్ ఆర్ పర్టికులర్లీ షాపింగ్ మాల్స్లోకి వెళ్ళారనుకోండి, పీటర్ ఇంగ్లాండ్, రైమండ్స్ ఇలాంటి వాటికి వెళ్ళారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతారు. ఎందుకంటే మీకు ఒక హ్యాపీ బర్త్డే చెప్పేసి ఆ టైంలో నువ్వు బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి నీకు 10% డిస్కౌంట్ ఇస్తానని. అంటే డేటా హ్యాస్ బికమ్ మనీ నౌ. మీ దగ్గర ఎంత, అదేదో సినిమాలు అంటాడు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం కరెన్సీ రూపంలో కూడా చూపించుకుంటున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద పజిల్ పీసెస్. అంటే పాస్ట్లో జరిగిన డేటా కానీ మన దగ్గర కరెక్ట్ కంటెంట్ కనుక ఉండగలిగితే, దిస్ ఆల్ ఫ్రేమ్ ద పజిల్. సో ఒక పజిల్ సాల్వ్ చేయాలంటే మధ్య మధ్యలో మనకు కొంచెం గ్యాప్స్ వస్తుంటాయి. ఆ గ్యాప్స్ ని మనం కరెక్ట్ గా ఫిల్ చేసుకోగలిగితే ఆ ఉన్న డేటా వల్ల మనం ఫ్యూచరిస్టిక్ ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ 4 పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తారా? డేటా యాజ్ అ ఫ్లో ఆఫ్ రివర్, డేటా యాజ్ అ బిల్డింగ్ బ్లాక్, డేటా యాజ్ కరెన్సీ అండ్ డేటా యాజ్ అ పజిల్ పీసెస్. డూ యూ యాక్సెప్ట్ దిస్? సో డేటా అనేది ఇంపార్టెంట్ అండ్ డేటా హ్యాస్ గాట్ అ వైటల్ రోల్ టు ప్లే. సార్ అయితే ఇప్పుడు క్వశ్చన్ వచ్చేస్తుంది, సార్ డేటా ఎలాగా? నా పేరు, నా ఫోన్ నెంబర్, నా డీటెయిల్స్ అది ఒక్కటే కాదండి. మీరు పర్చేస్ చేసుకుంటే పర్చేస్ హిస్టరీ, మీరు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీ బ్యాంక్ రొటేషన్లో అమౌంట్ ఎంత రొటేట్ అవుతుంది, అండ్ మీకున్న ఇంట్రెస్ట్లు ఏంటి, మీరు ఎలాంటివి కొనాలనుకుంటున్నారు, ఎలాంటి దాని మీద వర్కౌట్ చేయాలనుకుంటున్నారు, మీరు జిమ్కి వెళ్తున్నారా, రన్నింగ్కి వెళ్తున్నారా, వాకింగ్ వెళ్తున్నారా, మీరు వెళ్ళే దాన్ని బట్టి జిమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూపించాలా, లేకపోతే ఇప్పుడు మీ వాయిస్ ఓవర్ వింటున్నప్పుడు మీ ఫోన్ చెప్తుంటది మీరు క్యాన్సర్ కోసం, హాస్పిటల్ కోసం, జిమ్ కోసం మాట్లాడితే యూట్యూబ్లోని, ఇన్స్టాలోని, ఫేస్బుక్లోని ఆ రిలేటెడ్ యాడ్స్ వస్తూ ఉంటాయి.
ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు లేదో నాకు తెలియదు, కానీ మీరు అది అబ్జర్వ్ చేశారా? ద వర్డ్స్ దట్ యు టాక్ ఆర్ అ కాన్వర్జేషన్ హ్యాపెన్స్ బిట్వీన్ టూ పీపుల్, ఆ కొత్త వర్డ్స్కి రిలేటెడ్గా మీకు అడ్వర్టైజ్మెంట్లు, వీడియోస్, లింక్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. మీరు అనుకుంటారు ఎలా వచ్చిందని. మీ ఫోన్లో ఆ పర్టికులర్ స్పీకర్ రిలేటెడ్ సెటప్ ఆన్లో ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడే ప్రతిదీ అది వింటూనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేటా ఈజ్ ఇంపార్టెంట్. ఆ డేటా కోసమే ఇప్పుడు వరకు మనం కొట్టుకుంటున్నాం, ఇంకా ముందు కూడా కొట్టుకోబోతున్నాం. అయితే ఆ డేటాతో మనం ఏం చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు వరకు మన డేటా అనేది రా ఫార్మాట్ లో మనకి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. నౌ విల్ సి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్. చాలా మందికి డేటా అనే ఫార్మాట్ తెలుసు. డేటా రిఫర్స్ టు రా అన్ప్రాసెస్డ్ ఫ్యాక్ట్స్ ఆర్ స్టాటిస్టిక్స్. మీకు రైట్ హ్యాండ్ సైడ్ టాప్ మోస్ట్ కార్నర్ లో ఉన్నది ఏదైతే ఉందో ఇట్స్ ఆల్ అబౌట్ ది డేటా దట్ యూ కెన్ సీ. అండ్ బాటమ్ లో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిక్చర్ ఉంది. ఏది మీకు ఈజీగా ఉంది, ఏది మీకు విజువలైజేషన్ లో కానీ అండర్స్టాండింగ్ లో కానీ కంపారిటివ్నెస్ చూసుకుంటే డేటా బెటర్గా ఉంది, ఇన్ఫర్మేషన్ బెటర్గా ఉందా? ఇన్ఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ అ ప్రాసెస్డ్ వన్. రా ఫార్మాట్ కాకుండా ప్రాసెస్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఏది ప్రిఫరబుల్? ఇన్ఫర్మేషన్. ఎవరైనా అదే చెప్తారు. ఎందుకంటే అన్ప్రాసెస్డ్ ర్యాండమ్ గా ఎలా పడితే అలాగా ఉండేదానికన్నా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్డ్. నాకు తెలిసి చిన్నప్పుడు మీరు చాలా మంది రాముడు సీత గేమ్ ఆడి ఉంటారు. అందులో టేబుల్ వేస్తారు, పేర్ల పైన రాసుకుంటారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ నేమ్స్ రాసుకుంటారు, రాముడు ఎవరికి వచ్చింది, సీత ఎవరికి వచ్చింది, లక్ష్మణ్ ఎవరికి, క్యాలిక్యులేషన్స్ పెడుతుంటారు. ఒక టేబులర్ ఫామ్ నీట్ గా రాసుకొని వస్తే లాస్ట్ లో ఎవడు గెలుస్తున్నాడు, ఎవడు ఇంకెన్ని గేమ్స్ ఆడితే మనం గెలిచేస్తాం అన్నది కూడా లెక్కలేసుకుని యాక్చువల్గా 10 గేమ్స్ కాపాలనుకున్నది 15 గేమ్స్, 15 గేమ్స్ ఆపాలనుకుంటే 20 గేమ్స్ అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. వై ఐమ్ టెలింగ్ ఆల్ దిస్ థింగ్ ఇస్ మనకి డేటా అనేది ర్యాండమ్ గా వస్తుంటుంది. దానికి ఒక ప్రాసెస్ పద్ధతి ఏమీ ఉండదు. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ కింద అంటే ఒక మీనింగ్ఫుల్ ఫార్మాట్ కింద మార్చుకోవాలి. సార్ మనం అని అంటే ఇక్కడ అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మెషిన్. సో ఎలా పడితే అలా మనం పిక్చర్స్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేసిన ఫొటోస్ మీకు అన్ని స్టోర్ అయి ఉన్నా డేట్ వైజ్ గా కానీ, పర్సన్ ఫోటో వైజ్ గా కానీ, పర్టికులర్ లొకేషన్ వైజ్ గా కానీ సెపరేట్ అవుతూ వస్తున్నాయి. సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఐడెంటిఫై ఇట్, రైట్? సో అలా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు కంపేర్ ద డేటా టు ఇన్ఫర్మేషన్. డేటా నుంచి ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. నిహారిక నెక్స్ట్ స్లైడ్. సో యూ కెన్ సీ దిస్, జస్ట్ సీ ద కంపారిజన్. నెక్స్ట్ స్లైడ్. సో డేటాకి ఇన్ఫర్మేషన్ మీకు ఉంది. ఇప్పుడు మీ అందరికి ఒక టాస్క్ ఉంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఏదైతే ఉందో దట్ ఈస్ డేటా. సో ఏంటి సార్ డేటా అంటే అక్కడ స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, మార్క్స్ టెస్ట్ ఉన్నాయి. సో ఇప్పుడు వాటిని బేస్ చేసుకుని మీరు ఇందులోంచి ఏ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయగలరో 3 పాయింట్స్ ఎవ్రీ వన్ రాయండి. జస్ట్ రైట్ 3 పాయింట్స్ ఫ్రమ్ వాట్ యు సీ. చాలా సింపుల్. మీకు కనిపిస్తున్న పిక్చర్ ని బేస్ చేసుకుని మీరు ఏ పాయింట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలరో ఎక్స్ట్రాక్ట్ చేయండి. సైట్స్ ఐఫోన్ మెసేజ్ డైరెక్ట్ మెసేజ్ లో ఉంది, చూసుకోండి. ఎవరో చాట్ చేస్తున్నారు కానీ మీటింగ్ గ్రూప్ అని పెట్టుకోండి. సుధీర్ గారు సేస్ నా నేమ్స్ మార్క్స్ టోటల్. ఇంకా ఓంకర్ గారు సెట్ దెర్ ఆర్ టోటల్ 9 స్టూడెంట్స్. కరెక్ట్. అలా రాయండి రాయండి. 2-3 పాయింట్స్ ఒకేసారి రాసి ఎంటర్ కొట్టండి. ఎక్సెప్ట్ అనిక్, rest all passed. Okay. Anisha said average. No, no. Try to get the information. Total number of students 9. Out of 9 members, one has got 100 marks. Only Anik got lowest marks. I hope you are understanding that. They have appeared for the exam in mathematics. Next. Total 9 students. Mastan Wali garu. Okay. Try చేయండి. ఒక 2 minutes మీకు ఆన్సర్ కూడా చూపించేస్తాను.
కరెక్ట్. ఆల్ బిలాంగ్స్ టు మ్యాథ్స్ స్టూడెంట్స్. కరెక్ట్. స్టిల్ Anik has lowest marks. Very good. ఓకే నిహారిక, నెక్స్ట్ స్లైడ్. మీకు ఇప్పుడు ఒక కామన్ ఆన్సర్ చూపిస్తాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఏఐ డజంట్ హ్యావ్ ఎనీ రాంగ్ ఆన్సర్స్, ఏఐ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్సర్స్. మనం ఏ పర్స్పెక్టివ్ లో చూపిస్తామో ఆ పర్స్పెక్టివ్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఈ మార్క్స్, ఇప్పుడు మీరు రాసిన స్టోరీ, ఒకసారి అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మీద అంతా మ్యాచ్ అవుతున్నాయో చూసుకోండి. ఎస్, అనిక్ హ్యాస్ లోయెస్ట్ మార్క్స్. ఇప్పుడు 3 పాయింట్స్ మ్యాచ్ అయినాయి కదా. సి, మ్యాచ్ అయినంత మాత్రాన అన్ని రైట్ ఆన్సర్స్ కాదు, మ్యాచ్ అవ్వకపోతే మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్ కూడా కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది డేటా, రైట్ సైడ్ లో ఉన్నది అందులోంచి నేను పుల్ అవుట్ చేసుకున్న పాయింట్స్. ఇందాక వాళ్ళు రాశారు అనిక్ హ్యాస్ ఫెయిల్డ్ అని. మనం ఎక్కడ పాస్ మార్క్ ఇంత అని చెప్పలేదు కదా. మనం ఒకవేళ పాస్ మార్క్ ఇంత అని మనం పెడితే అప్పుడు ఫెయిల్. నౌ డిడ్ యూ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్? అట్లీస్ట్ ఆ క్లారిటీ వచ్చిందా? ఇఫ్ ఎస్, దెన్ విల్ గో విత్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ నాట్, ఐ విల్ రిపీట్ ది ఆన్సర్ అగైన్. లెఫ్ట్ సైడ్ డేటాకి, రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ కి ఎక్స్ట్రాక్షన్ ఎలా జరిగింది అన్నది అర్థమైందా? గుడ్. ఇప్పుడు మీకు ఆన్సర్ అర్థమైపోయింది కాబట్టి, ఫస్ట్ దానికి కొంచెం మంది పైన కింద పడ్డారు, ఏదైనా పర్లేదు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఐ విల్ షో యూ ద సెకండ్ పిక్చర్. నెక్స్ట్ స్లైడ్. దీని నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. కంగారు ఏం లేదు, మనకి ఎవరికి ఆస్కర్ అవార్డు ఎవరు. ఒక్కసారి నీట్ గా స్టడీ చేసి కొంచెం ఆలోచించి ఆన్సర్ చెప్పండి. నేను ఇప్పుడు ఒక మెషిన్ కి ఒక ఇన్పుట్ కింద ఇస్తే అది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది అన్నది ఇక్కడ మన మ్యాటర్. దానికి బదులు మనం రాస్తున్నాం, సో దట్ మన అల్గోరిథం ప్రోగ్రామ్ కూడా అలాగే డిజైన్ చేస్తాం. One point is clear. Data about 9 students interested in dance class. ఓకే. దీప్తి గారు, 3 people, నేమ్స్ అవసరం లేదండి. 3 people are interested in dance class. ఓకే. అవుట్ ఆఫ్ విచ్ ఈ మేబీ అనే పాయింట్ ఏమని అంటాం మనం? యా, ఈ క్వశ్చన్ చాలా మందికి ఆ డౌట్ ఉండిపోద్ది. ఇప్పుడు మేబీ అంటే దాని అర్థం ఏంటి? చాట్ బాక్స్ లో ఒకసారి రాసి చెప్పండి. Srini has given more females are interested. Very good. That is a good point. Maybe means not decided. But డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు ఐదర్ ఎస్కో లేకపోతే నోకో వెళ్ళాలి కదా. డెసిషన్ పాయింట్ వచ్చేసరికి ఎస్ ఆర్ నోకి వెళ్ళాలి కదా. అలా వెళ్తే ఇక్కడ మీకు చిన్న చేంజ్ చూడండి. ఇందాకలు ఇచ్చిన దాంట్లో మనకు నెంబర్ గేమ్ ఇచ్చాం, సో పాస్ అండ్ ఫెయిల్ అనేది మాట్లాడుకున్నాం. ఇక్కడేంటి మేబీ అంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద డాన్స్ క్లాస్ మే బీ ఆర్ టు ద మాక్సిమం కెన్ బి 5, మినిమం కెన్ బి 3. People who are not interested for the dance class can be up to, or maximum up to 6 and minimum up to 4. ఈ పాయింట్ నేను రాయొచ్చా రాయకూడదు చెప్పండి. కెన్ ఐ రైట్ దట్ పాయింట్? మాక్సిమం అండ్ మినిమం అని నేను రాయొచ్చా? కరెక్ట్, రాయొచ్చు. అలాగా ఇప్పుడు మీకు ఏమైంది?
మీకు మేబీ అనే వర్డ్ ఉన్నా సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఎస్, సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి నో. దాన్ని బట్టి మీరు స్టోరీ మళ్ళీ రీక్రియేట్ చేసుకోండి. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో మెయిల్ ఎక్కువ ఫీమేల్ తక్కువ, లేకపోతే 50-50%. సమ్ టైమ్స్ దీస్ ఆర్ ద మాక్సిమం పీపుల్, సమ్ టైమ్స్ దీస్ ఆర్ మినిమం పీపుల్. ఆర్ గ్యారంటీ నో అన్న వాళ్ళు ఎంతమంది, గ్యారంటీ ఎస్ అన్న వాళ్ళు ఎంతమంది, ఎస్ అన్న వాళ్ళు తర్వాత కూడా నో అనడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా కూడా మనం తర్వాత రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక వెరైటీ చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్. ఐ థింక్ బై దిస్ ఎగ్జాంపుల్ యూ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. కంగారు లేకుండా ద లాస్ట్ స్లైడ్. నౌ యూ హ్యావ్ గట్ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్, నౌ యూ హ్యావ్ గట్ సింబల్స్. సో సింబల్స్ బట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఏం ఎక్స్ట్రాక్ట్ చేయగలరు అనేది 3 పాయింట్లు రాసుకోండి. దట్ విల్ బి ఈజీ. ఒక షేప్ అండ్ కలర్ అది చూస్తే చెప్పొచ్చండి. డూ ఇట్. వాట్ ఈస్ ద టోటల్ కౌంట్? మీరు స్టేట్మెంట్ రాయడం కాదు, స్టేట్మెంట్ కంప్లీట్ గా రాయండి. టోటల్ కౌంట్ ఆఫ్ షేప్స్ అంటే ఏంటి? మీరు కౌంట్ వాల్యూ అని ఇవ్వండి. మోర్ బ్లాక్ ట్రయాంగిల్స్. ఒకసారి చూద్దాం అదేంటో. మోర్ ఎక్కడ ఉన్నాయండి? More black non-triangle. Total shapes are 9. Very good. 3 shapes in 5 colors. Very nice statement. Geometrical shapes of 3 in yellow color. Very good. 3 shapes with 5 colors. Very nice. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంటది. వెంకట్ సార్ ఏంటి ఇంత విచిత్రమైన క్వశ్చన్లు ఇస్తున్నారు, ఆ క్వశ్చన్ లో ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందని. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇచ్చినప్పుడు నెంబర్ రిలేటెడ్ స్టోరీ చెప్పుకున్నాం. ఆ నెంబర్స్ లో మనం ఏం చేయొచ్చు అన్నది మాట్లాడుకున్నాం. దట్ మీన్స్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనం చెప్పలేదు, బట్ మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ గుడ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పిక్చర్ లోకి వచ్చేసరికి మేబీ అనేది సమ్ టైమ్స్ ఎస్ అవుద్ది, సమ్ టైమ్స్ నో అవుద్ది. ఆ పాసిబిలిటీ కోసం మాట్లాడుకున్నాం. నౌ ఇట్ ఈస్ ద థర్డ్ వన్. ఇక్కడ చాలా వరకు కామన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి ఆన్సర్లు వస్తున్నాయి. ఎల్లో ఆర్ హై, బ్లూ రెడ్ ఆర్ ఈక్వల్, బ్లాక్ అండ్ గ్రే ఆర్ లో ఇన్ నెంబర్. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. ఎల్లో ఎక్కువ ఉన్నాయంట, బ్లూ అండ్ సారీ బ్లాక్ అండ్ గ్రీన్ అనేది తక్కువ ఉన్నాయి. ఓకే, వెరీ నైస్. ట్రయాంగిల్ షేప్స్ ఆర్ 4 కలర్స్. వెరీ గుడ్. ఇదంతా బాగానే ఉంది. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను ఇక్కడ మళ్ళీ. అవుట్ ఆఫ్ 9 4 ఆర్ ట్రయాంగిల్. ఓకే ఫైన్. హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా ఈ పిక్చర్ చూపించగానే మన అందరికి కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మన కంటికి కనిపించినవి మాత్రమే, మనకి ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని మాత్రమే డేటా రాస్తుంటాం. బట్ రివర్స్ లాజిక్ కూడా ఉందన్నది గుర్తుపెట్టుకోండి. విచ్ ఇస్ నథింగ్ బట్ అవుట్ ఆఫ్ దీస్ 5 కలర్స్, green is available, or green is available only in square. Okay, green triangle is not available, or out of the 5 colors, green triangle is missing. ఈ స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు కదా. Or all three shapes are available in yellow color. Green and black, or blue and red are missing commonly square block. సో ఫైనలీ మీకు ఆల్మోస్ట్ ఒక 15-20 పాయింట్స్ వస్తాయంటారా ఈ ఒక్క పిక్చర్ నుంచి? ఎస్ ఆర్ నో? కెన్ వి గెట్ అట్లీస్ట్ 15-20 పాయింట్స్ ఫ్రమ్ దీస్ పిక్చర్స్? ఎస్, రైట్? రిమైనింగ్ ఇంకా మీరు ట్రై చేస్తున్నారు, టైప్ చేస్తున్నారన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇట్స్ గుడ్. ఓకే. ఓ అదే కదా 10-15 స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మీరు పైన రాసిన అందరూ కలిపి తీసుకోండి. ఎల్లో కలర్ హ్యాస్ ఆల్ 3 షేప్స్,
blue, red, and black doesn't have square. Green has only square. Or circle is missing in black and green. ఇలా నేను స్టేట్మెంట్స్ రాస్తే ఒక 15 లైన్స్ రాసుకోవచ్చా? సుబ్బు గారు, ఇస్ దట్ ఓకే? మీకు అర్థమైందండి ఇప్పుడు నేను చెప్తుంది? యా. సో అంటే నేను ఒక 10-15 స్టేట్మెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ కెన్ బి వాట్ ఎవర్ ద డేటా దట్ ఈస్ అవైలబుల్, వాట్ ఎవర్ ద డేటా విచ్ ఇస్ మిస్సింగ్. రెండు పర్స్పెక్టివ్ లోనే నేను రాసుకోగలను. ఇది లేదు, ఇది ఉన్నది, లేదా ఇది ఉంది కాబట్టి ఇది లేదు, అలా కూడా నేను కంపారిజన్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతాం అంటే, మెషిన్ కి చిన్న లాజిక్ చెప్తాను. యు ఆర్ నాట్ స్టాండింగ్ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటో చెప్పండి. నేను ఒక లైన్ చెప్పాను ఇప్పుడు, యు ఆర్ నాట్ స్టాండింగ్ అంటే దాని అర్థం ఏంటి? సిట్ ఓన్లీ, సిట్టింగ్, స్లీపింగ్, ఎనీథింగ్. కరెక్ట్. అంటే నిలబడలేదు. స్టాండింగ్ ఇస్ ఫాల్స్. ఇప్పుడే మీరు అబ్జర్వ్ చేసుకోండి, యు ఆర్ నాట్ స్టాండింగ్ అంటే మిషన్ ఎలా తీసుకుంటుంది అంటే, ఓకే నువ్వు స్టాండింగ్ పొజిషన్లో అయితే లేవు. సిట్టింగ్ అవ్వచ్చు, జంపింగ్ అవ్వచ్చు, రోలింగ్ అవ్వచ్చు, హాపింగ్ అవ్వచ్చు, జంపింగ్ అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ అ రైట్ ఆన్సర్ ఫర్ ఇట్. ఇదే గుర్తుపెట్టుకోండి. మనం రాబోయే రోజుల్లో ప్రోగ్రామ్స్ రాసినప్పుడు యు ఆర్ నాట్ స్టాండింగ్ అంటే సిట్టింగ్ అని అర్థం కాదు. హ్యూమన్ సైకాలజీలో సిట్టింగ్, మెషిన్ సైకాలజీలో అది కాదు. మెషిన్ ఏదైనా తీసుకుంటుంది. రోలింగ్, జంపింగ్, హాపింగ్, రన్నింగ్ ఏదైనా తీసుకోవచ్చు. సో మనం చాలా స్పెసిఫిక్గా ఉండాలి. యు ఆర్ నాట్ సిట్టింగ్ బట్ యు ఆర్ జంపింగ్ అనే వర్డ్ వాడితేనే జంపింగ్ అని అర్థం చేసుకుంటుంది. లేకపోతే అది ర్యాండమ్గా ఏదైనా తీసుకోవచ్చు. దట్స్ కాల్డ్ గార్బేజ్ వాల్యూ అగైన్. ఓకే, నా లెట్స్ కమ్ టు ద పాయింట్. అందరికి డేటాకి ఇన్ఫర్మేషన్కి తేడా తెలిసిందా? ఈజ్ అ క్లియర్ బిట్వీన్ ద డిఫరెన్స్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్? ఎస్, సూపర్. నౌ విల్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. సో డేటా ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది కాబట్టి ఆ డేటాని ఇన్ఫర్మేషన్లో మార్చే ప్రాసెస్ని నెక్స్ట్ స్లైడ్ నిహారిక, వీ విల్ కాల్ ఇట్ యాజ్ ప్రీ ప్రాసెసింగ్. సో డేటా మనకు రాగానే కొంచెం దానికి హంగామా చేయాలి. నెక్స్ట్ స్లైడ్. వీ హ్యావ్ గోట్ 4 స్టేజెస్. అది సింపుల్గానే ఉంటుంది, మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఇన్పుట్ మనకు వచ్చేది డేటా, అవుట్పుట్ మనం తీసుకునేది ఇన్ఫర్మేషన్. కానీ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏదైతే మనం ఒక మీనింగ్ఫుల్ స్ట్రక్చర్లో తయారు చేసుకుంటున్నామో దానికి 4 పదాలు వాడాలి. లేబులింగ్, ఆల్రెడీ నేను మనం మాట్లాడుకున్నాం. స్టిక్కర్ అంటించడం అంటే ఈ డేటా దేనికి సంబంధించింది, ఎందుకు ఉంది, ఎలాగా అన్నది మనం చెప్పుకోవడానికి. సెకండ్ థింగ్ క్లీనింగ్. థర్డ్ వన్ స్ట్రక్చరింగ్, ఒక ఆర్డర్లో. క్లీనింగ్ అంటే ఏం లేదండి, మనం ఇప్పుడే సబ్మిట్ రుద్దాల్సిన పని లేదు. మనకేంటంటే కొన్నిసార్లు గార్బేజ్ వాల్యూస్ వస్తాయి, మిస్సింగ్ డేటా వస్తుంది, అండ్ సమ్ టైమ్స్ రిపీటెడ్ డేటా వస్తుంది. ఇలాంటివన్నీ చెరిపియాలి, మార్చేయాలి, అప్డేట్ చేసుకోవాలన్న దానికి దట్స్ ఆల్ కాల్డ్ డేటా ప్రీ ప్రాసెసింగ్లో క్లీనింగ్ అనే స్టెప్. అండ్ లాస్ట్ వన్ ఇంటర్ప్రిటేషన్. ఇది దేనికి సంబంధించింది, ఎలా ఉండబోతుంది అన్నది ఐడెంటిఫై చేసుకోవడానికి. ఓకే, సో డేటా ప్రీ ప్రాసెసింగ్లో 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. లేబులింగ్, క్లీనింగ్, స్ట్రక్చరింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. దాన్ని బేస్ చేసుకుని మనం వచ్చిన డేటాని స్ట్రక్చర్ చేసుకొని మనం ఫార్మాట్లోకి రెడీ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్. నెక్స్ట్ స్లైడ్. మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయడం వల్ల ఆ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకసారి ఆ అడ్వాంటేజెస్ చదివేసుకోండి ఆన్ ద స్క్రీన్. Just finish up the 7-8 points. A single line read. Okay. Next slide. సో మనకి డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయడం వల్ల ఏంటంటే ఎర్రర్స్ అన్ని పక్క వెళ్ళిపోతాయి. సింపుల్ ఫార్మాట్ ఉంటుంది, నీట్గా స్ట్రక్చర్ ఉంటుంది, మనం ఎందుకు చదువుతున్నా ఏం చేస్తున్నాం అన్నదో క్లారిటీ ఉంటుంది. నౌ ద ఇంపార్టెంట్ టర్మ్ ఇస్ డేటా అనాలిసిస్. సార్ డేటా అనాలిసిస్ అంటే ఏంటి?
డేటాని పోస్ట్ మార్టం చేసి అసలు అది ఎందుకు ఉంది, ఎలా ఉంది, ఇలా ఉండడం వల్ల ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవడానికి డేటా అనలిసిస్. అంటే మనకి డేటా అనలిస్ట్ ఉన్నారు కదా సార్, వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక పార్ట్ మాత్రమే. We will understand what is the data, how is the data, why this particular data, or what might be the format of data. ఇవన్నీ ట్రై చేద్దాం. విల్ ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చేస్తున్నది వాటి కింద 1 2 3 4 రాసి చూడండి. నెంబర్ 1 ఇన్స్పెక్టింగ్ ఆఫ్ డేటా. మన డేటా అంతా మన దగ్గరికి వచ్చింది, దాన్ని కొంచెం వెరిఫై చేసుకుంటున్నాం. దాని తర్వాత ఫిల్టరింగ్ ప్రాసెస్ చేస్తున్నాం. ఏది యూస్ఫుల్ డేటా అయితే ఉందో దాన్ని మనం ఫిల్టరింగ్ చేసుకుంటున్నాం. అండ్ థర్డ్ వన్, దాని రిలేటెడ్ కొంత అనాలిసిస్ చేసి ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. డేటా అనాలిసిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఏఐ. మీరు ఏఐ అనే టాప్ ఎండ్లోకి వెళ్లే ముందు డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్ ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి. వాటి కోసం మన జాబ్స్ రిలేటెడ్గా వచ్చినప్పుడు వీల్ డిస్కస్. సో ఓవరాల్గా ఏంటంటే డేటా వస్తుంది, స్ట్రక్చర్డ్ చేసుకుంటాం, నీట్గా ప్రాసెస్ చేసుకుంటాం, దాని నుంచి ఒక మీనింగ్ఫుల్ స్టెప్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ దిస్ పర్పస్ అన్నది ఒక ఎగ్జాంపుల్, ఇది అవసరం లేదు. నెక్స్ట్ స్లైడ్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు రీడ్ దిస్ ఫర్ ఎ మినిట్. ఒక్కసారి, ఇదేమి సైక్లిక్ ప్రాసెస్ కాదు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్తో సంబంధం లేదు. అక్కడ ఒక 4 కీ పార్ట్స్ ఉన్నాయి, ఆ కింద క్వశ్చన్స్ ఉన్నాయి. తెలుగులో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఐ జస్ట్ గివ్ యూ అ మినిట్. తెలుగులో కన్వర్ట్ చేయండి, ప్రతి వర్డ్ని తెలుగులో కన్వర్ట్ చేయండి. యా, సో ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. యా, ఫస్ట్ స్టెప్, మన దగ్గరకు ఒక డేటా ఉంది. నాకు తెలిసి మీలో చాలా మంది బ్లడ్ రిపోర్టు, బ్లడ్ టెస్ట్లు చేయించుకుని ఉంటారు. హౌ మెనీ ఆఫ్ యూ హావ్ డన్ అట్లీస్ట్ 1 టైం బ్లడ్ టెస్ట్? అదే, మీకు తెలుగు డైలాగులో చెప్పాలంటే ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఇప్పుడు డేటా అనాలిసిస్ అనేది ఉంది. యాక్చువల్గా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నేను ఓన్లీ మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే మీరు పర్టికులర్గా డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ వాటికి వెళ్తే కనుక అది డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇక్కడ ఏంటంటే నెంబర్ 1, మీరు ఇందాక చెప్తున్నాం కదా, బ్లడ్ టెస్ట్ కనుక చేయించుకుంటే, హౌ మెనీ ఆఫ్ యూ హావ్ డిడ్ బ్లడ్ టెస్ట్? 1 2 3, ఎస్ ఆర్ నో? చేయించారు. మైసెల్ఫ్ ఎస్, ఎస్. రిమైనింగ్ ఎస్. చేయించారు కదా. చేయగానే మన చేతిలో పేపర్ రాగానే మన అందరం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. నౌ డాక్టర్ విల్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు ఏంటి, వై డిడ్ ఇట్ హ్యాపెన్? ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ లో హెమిగ్లోబిన్ తక్కువ ఉంది, లేకపోతే ఎస్నోఫిలియా ఎక్కువ ఉంది, ఆర్ మనకు పర్టికులర్ గా బ్లడ్ కౌంట్ ఏదో తగ్గింది అనుకోండి. వై డిడ్ దిట్ హ్యాపెన్? ఇలా ఎందుకు జరిగింది? నువ్వు ట్రావెలింగ్ చేస్తావా, నువ్వు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటావా, లేదా నువ్వు ఫుడ్ ఇంటేక్ సరిగ్గా చేసుకోవా అని మనకి ఒక అనాలిసిస్ జరుగుతుంది. అక్కడ డయాగ్నోస్ చేస్తారు ఇది ఎందుకు ఇలా జరిగింది అని. ఓకే, సెకండ్ థింగ్, వాట్ హ్యాపెండ్? ఇప్పుడు పాస్ట్ లో మీరు పడిపోయినా, దెబ్బ తగిలినా, లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయినా, లేకపోతే మీకు జర్నీ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఆ పాస్ట్ ని బేస్ చేసుకుని ఓకే ఇలా జరిగింది కాబట్టే ఇప్పుడు వాడినోడికి రిజల్ట్ పేపర్ మీద ఇలా వచ్చింది అన్నది ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిప్టివ్. డయాగ్నోస్టిక్ అంటే మనం మొక్కలు చేసి అనాలిసిస్ చేయడం. డిస్క్రిప్టివ్ అంటే ఇక పలానా కారణం వల్ల ఇలా జరిగింది, అగో వాట్ హ్యాపెండ్ అన్నది మనకు ఒకటి ఐడియా వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ అబౌట్ ప్రిడిక్షన్. మరి ఇప్పుడు పేపర్ మీద మీకు రిజల్ట్ ఎలా వచ్చింది కాబట్టి ఈ హెమిగ్లోబిన్ తక్కువ ఉండడమో, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఉండడమో, దీని వల్ల మనకి నెక్స్ట్ టైం ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి, లేకపోతే వస్తే ఎలాంటివి వస్తాయి అన్నది మనం ప్రిడిక్ట్ చేయడానికి. దట్స్ ఆల్ ప్రిడిక్షన్ ఇస్. అండ్ లాస్ట్ వన్, హౌ కెన్ వి మేక్ ఇట్ హ్యాపెన్? సపోజ్ ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, లేకపోతే ప్రాబ్లం వచ్చింది, ఫ్యూచర్లో ఇలాంటిది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఎందుకు, ఏమిటి, ఎలా అనే మనం ఏదైతే అనాలిసిస్ చేస్తామో ఇప్పుడు మనకు వచ్చిన డేటా బట్టి పాస్ట్,
ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. మనం దాని ట్రాక్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అన్నది అర్థం చేసుకోవడం కోసం ఈ 4 ముక్కలు చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డేటా, చాలా మంది ఇప్పుడు మన మీద పడి ఏడుస్తుంది దాని మీదే. ఏంటంటే మీరు ఎవరు, మీరు షాపింగ్ ఎంత చేస్తారు, మంత్లీ రిటర్న్స్ ఎంత రన్ చేస్తారు, మీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, మీకు ఏ ఐటమ్స్ అంటే ఎక్కువ ఇష్టం, ఇవన్నీ ఇప్పుడు అమెజాన్ వాడు బాగా అనలైజ్ చేస్తున్నాడు. ఎంతమంది ఇందులో అమెజాన్ వాడుతున్నారో నాకు తెలియదు, బట్ అమెజాన్ వాడే వాళ్ళందరికీ మీరు ఒక ఐటమ్ కొంటే ఒక 1 వీక్ 10 days గ్యాప్లో కొత్తగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు లాస్ట్ టైం ఈ ఐటమ్ కొన్నావు కదా, సో నువ్వు మళ్ళీ ఐటమ్ కొంటావేమో, ఒకసారి చూడు దీని మీద ఒక ఆఫర్ 10% 20% ఉందని. ఆర్ కంటిన్యూస్గా పిల్లలు రిలేటెడ్ ఏదైనా ప్రోడక్ట్స్ కొంటే వాళ్ళకి టాయ్స్ కొన్నప్పుడు డ్రెస్సెస్ కొన్నప్పుడు ఇంకో బుక్స్ కొన్నప్పుడు ఇంకొక గేమ్స్, ఇలా మీకు ఒక కనెక్టివిటీని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటుంది. సో దిస్ ఇస్ ఆల్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ దిస్ అనాలిసిస్. ఈజ్ అ పాయింట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? డయాగ్నోస్టిక్, డిస్క్రిప్టివ్, ప్రెడిక్షన్ అండ్ ప్రిస్క్రిప్షన్. అర్థమైంది అందరికి? సూపర్. సో ఇఫ్ యూ హావ్ అండర్స్టూడ్, ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అమ్మో డేటాతో మనం చాలా చేస్తున్నాం, చాలా చేయాల్సి వస్తుంది. ఇలా చేస్తే మనకి ఏం జరుగుతుంది? ఇప్పుడు అందరూ దీని మీద పడ్డారు. అందుకే మీ అందరూ ఎందుకు నేర్చుకోవాలంటే, వెళ్ళే కొద్దీ స్విగ్గీ అకౌంట్స్, జొమాటో అకౌంట్స్, అమెజాన్ అకౌంట్స్, మీ జీమెయిల్ అకౌంట్స్, ఈ అకౌంట్స్ అన్నిటినీ కూడా లింకప్ చేసి ఉన్నాయి. ఓకే, సో ఈ లింకప్ని బేస్ చేసుకుని అసలు డేటా మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వస్తుంది, మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. నిహారిక, నెక్స్ట్ పీపీటీ. సో డేటా అంటే ఏంటో తెలిసిపోయింది, ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది, ప్రీ ప్రాసెసింగ్, డేటా అనాలిసిస్ అర్థమైపోయింది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డేటాలోకి వద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఇది ఎంత బాగా అర్థమవుతుందో, అంటే ఈ టైప్స్ ఆఫ్ డేటా ఎంత బాగా అర్థమవుతుందో, మీ కళ్ళ ముందు మీరు సిస్టమ్తో కానీ ఫోన్తో కానీ మీరు ఇప్పుడు ప్రతి దగ్గర యూట్యూబ్ ఛానల్లో మీరు చూసే వీడియో వరకు ఏం జరగబోతుంది అనేది మీకు అర్థమైపోతుంది ఈజీగా. అంటే హౌ పీపుల్ ఆర్ అనలైజింగ్ వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నాం, ఎలా వెతుక్కుంటున్నారు అన్నది తెలిసిపోతుంది. ఓకే, సో నౌ వీ విల్ టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ డేటా. సార్ టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి? ఇందాక ఆల్రెడీ మాకు నెంబర్స్, సింబల్స్ ఇవన్నీ చూపించారు అంటే నో, అవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఆ డేటా వస్తుంది. అది నెంబర్స్లో రావచ్చు, సింబల్స్లో రావచ్చు, వాయిస్లో రావచ్చు, ఇమేజ్లో రావచ్చు, ఏదైనా డేటా. కానీ మనకి రెగ్యులర్గా మనం ఉన్న సొసైటీలో మనకి డేటా 3 different ఫార్మాట్స్లో వస్తుంది. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. సో ద 3 different ఫార్మాట్స్ ఆఫ్ డేటా దట్ వీ హ్యావ్ ఇస్ స్ట్రక్చర్డ్ డేటా, అంటే ఆల్రెడీ ఒక ఫార్మాట్ నీట్గా ఉంటుంది. సెకండ్ వన్ అన్స్ట్రక్చర్డ్ డేటా, అసలు సంబంధమే లేకుండా ఉంటుంది, ఎలా పడితే అలా వస్తుంటుంది. అండ్ థర్డ్ వన్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా, కొంచెం నీట్గా ప్లాన్డ్గా ఉంటుంది, మిగతా సగం ఎలా పడితే అలా వచ్చేస్తుంది. అయితే మనకి టైప్స్ ఆఫ్ డేటా బేస్డ్ ఆన్ నేచర్ కూడా ఉంది. కొన్ని మనం కొలవగలిగేవి, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. క్వాలిటేటివ్ అంటే మనం కొలవలేం, అండ్ క్వాంటిటేటివ్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ మెజర్. కొలవగలిగే డేటా ఒకటి, కొలవలేని డేటా ఒకటి. వీటి కోసం మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, సో ద టైప్స్ ఆఫ్ డేటా దట్ వీ హ్యావ్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ ఇస్ స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ప్రపంచం మొత్తంలో ఈ మూడే ఉంటాయి. దానికి కావాలంటే ఇంకా మనం కొంచెం రీఫ్రేమ్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన డేటాలో కూడా మనం కంటెంట్ బేస్డ్ చూసుకుంటే కొన్ని మనం కొలవగలిగేవి ఈజీగా, కొన్ని మనం కొలవలేనివి, అవి మనం చూద్దాం వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ స్లైడ్. సో దీస్ ఆర్ ది 3 different స్టైల్స్: సెమీ స్ట్రక్చర్డ్, స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్. ఏది ముందు వెనక ఏదైనా పర్లా, స్ట్రక్చర్డ్ అన్ని నీట్గా ఒక ఆర్డర్లో ఉంటాయి, సెమీ స్ట్రక్చర్డ్ సగం ఆర్డర్లో ఉంటుంది, సగం ఆర్డర్లో ఉంటుంది, అండ్ అన్స్ట్రక్చర్డ్ పూర్తిగా ఆర్డర్తో సంబంధం లేకుండా ఉంటాయి. కెన్ ఎనీవన్ గివ్ అన్ ఎగ్జాంపుల్? మనకు వచ్చే డేటాస్లో, లేకపోతే మీకు వచ్చే మెసేజ్ల్లో, లేకపోతే మీరు తీసుకునే దేనిలో అయినా సరే అన్స్ట్రక్చర్డ్ డేటా ఎలా ఉంటుందని, లేకపోతే స్ట్రక్చర్డ్ డేటా ఎలా ఉంటుంది? నాకు తెలిసి మీకు చాలా మంది స్కూల్లోనో కాలేజ్లోనో ఎక్కడైనా సరే మోస్ట్లీ పీపుల్ యూస్ టు హ్యావ్ అ స్ట్రక్చర్డ్ డేటా. గ్రాఫ్ గీసినప్పుడు, అబ్జర్వేషన్ నోట్స్ రాసినప్పుడు, టేబుల్ కంటెంట్ పెట్టినప్పుడు ప్రతిదీ ఒక నీట్ స్ట్రక్చర్లో పెట్టుంటారు. ఎస్ ఆర్ నో? నిహారిక, నెక్స్ట్ స్లైడ్. ఎస్. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది అదే.
మీరు కాలేజ్లో స్కూల్లో ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు ఎక్కడైనా మీరు ఏదైనా డేటా రికార్డ్ చేసుకున్నప్పుడు ఆన్ ద స్క్రీన్ వాట్ యు ఆర్ సీయింగ్ రైట్ నౌ ఇస్ అ స్ట్రక్చర్డ్ డేటా, రోస్, కాలమ్స్, కంటెంట్, ఫ్రేమింగ్. ఐదర్ వి కాల్ ఇట్ యాజ్ ఎస్క్యూఎల్ ఆర్ ఇన్ ఎక్సెల్ షీట్. ఎస్క్యూఎల్ NoSQL ఇది అంత పెద్ద స్టోరీ, అది మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఎక్సెల్ షీట్లో కానీ వర్డ్ డాక్యుమెంట్లో కానీ లేకపోతే మీకు ఒక కంటెంట్ ఫ్రేమింగ్ ఫార్మాట్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తాం. అది ఎలా ఉంటుందని అంటే ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఇస్ వాట్ స్ట్రక్చర్డ్ డేటా. సరే ఇదంతా మనమే కదా టైప్ చేయాలి. ఎస్, ఇప్పుడు అంటే కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ వచ్చేసినాయి కాబట్టి మనకి ఈజీ అయిపోయినాయి. చాలా మంది ఎక్సెల్ షీట్లు వాడుతుంటారు. ఇందులో ఎంతమంది ఎక్సెల్ షీట్ వాడుతుంటారు? ఐ జస్ట్ వాంట్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ జనరల్లీ నోస్ అబౌట్ ఎక్సెల్ షీట్స్. ఎక్సెల్ షీట్స్ ఓకే ఓకే. మీకు తెలిస్తే చాలు, ముందు వాడతామా లేదా లేకపోతే తర్వాత ఎలా వాడబోతున్నాం అనేది మనం మాట్లాడుకుందాం. సో ఇఫ్ దిస్ ఇస్ స్ట్రక్చర్డ్ డేటా, దెన్ విల్ టాక్ అబౌట్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. నెక్స్ట్ స్లైడ్. సో సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏంటి? ఇలాగే స్క్రీన్లో ఉన్నట్టుగానే కనిపించాలి, కానీ మనకి పర్టికులర్గా నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం. అన్స్ట్రక్చర్డ్ తర్వాత చెప్తాం. సో వీ హ్యావ్ సెమీ స్ట్రక్చర్డ్ లైక్ దిస్. నెక్స్ట్ స్లైడ్. సో సెమీ స్ట్రక్చర్డ్ ఏంటంటే, మీకు నాకు తెలిసి పవర్ బిల్, మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా రెస్టారెంట్ నుంచి బిల్లు వచ్చినప్పుడు, లేకపోతే డీమార్ట్కి వెళ్ళినప్పుడు బిల్లు, అలాగే మీకు వెబ్సైట్స్ కానీ ఇగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న JSON ఫైల్స్, జావా స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ స్ట్రక్చర్డ్. అంటే మీరు పైన హెడ్డింగ్, ట్యాగ్స్, నెంబర్స్ ఇవన్నీ ఫిక్స్ అయి ఉంటాయి, కానీ కొన్న ఐటమ్స్ బట్టి మీకు బిల్ తాలూకా పొజిషన్స్, లెటర్స్ తాలూకా అడ్జస్ట్మెంట్స్ మారిపోతూ ఉంటాయి. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ముందు మనం చూసింది స్ట్రక్చర్డ్, ఇప్పుడు మనం చూస్తుంది సెమీ స్ట్రక్చర్డ్. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ ఫార్మాట్, ఒక ఆర్డర్ ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ద డేటాకి ఆర్డర్తో సంబంధం లేదు, అండ్ విచ్ హ్యాస్ గాట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అనలైజ్. ఇప్పుడు మనం డేటా అంటే ఈ పర్టికులర్ బిల్ నేను స్కాన్ చేశాను అనుకోండి, ఏ ఐటమ్ కొన్నావు ఏంటి అనే కీవర్డ్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే కొంచెం కష్టం. అదే స్ట్రక్చర్లు అంటే మనకి ఈజీ. సో SQL NoSQL అన్నది మనం నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ అర్థమైతే, నిహారిక కమ్ బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్స్. వెన్ ఇట్ కమ్స్ టు అన్స్ట్రక్చర్డ్, హియర్ యు సీ, మీరు సోషల్ మీడియాలో కానీ టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఏది పర్టికులర్ ఆర్డర్లో ఉండదు. మీ PDF డాక్యుమెంట్స్, మీ వర్డ్ డాక్యుమెంట్స్, లెటర్ హెడ్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫార్మాట్లో ఒక్కొక్క స్టైల్లో రాసుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ కంప్లీట్లీ అన్స్ట్రక్చర్డ్. మన అన్నిటికన్నా డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్గా తీసుకురావడమే పెద్ద తలనొప్పి. స్ట్రక్చర్డ్ డేటా వర్క్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని. సేమ్ అలాగే ఇప్పుడు మనకి డేటాలో ఈ 3 రకాలు: స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. నిహారిక నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు అన్స్ట్రక్చర్డ్ ఏంటి? మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టచ్చు, ఒక ఫోటో పెట్టచ్చు, ట్వీట్ పెట్టచ్చు, వర్డ్ డాక్యుమెంట్, PDF డాక్యుమెంట్లో కొంత కంటెంట్ ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ ఒకే స్ట్రక్చర్తో ఉండాలని రూల్ లేవు. కొంతమంది ఎక్కువ సైడ్ హెడ్డింగ్స్ వాడతారు, కొంతమంది అందులో పిక్చర్స్ వాడతారు, కొంతమంది బోల్డ్ పెడతారు, కొంతమంది పెద్ద లెటర్స్ రాస్తారు, కొంతమంది చిన్న లెటర్స్ రాస్తారు. దెర్ ఇస్ నో పర్టికులర్ ఫార్మాట్. సో మనం డేటాను రిట్రీవ్ చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్లో ఏముంది, ఆ పిక్చర్లో ఏముంది, ఇప్పుడు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చేయకపోతే మీకు ఇప్పుడు ఈ చాట్ జీపీటీలు లేకపోతే LLMలు డిఫరెంట్ AI మోడల్స్ రన్ అవుతున్నాయి. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్. నౌ డు యూ అండర్స్టాండ్ టైప్స్ ఆఫ్ డేటాస్ అంటే యాజ్ పర్ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ తేడా అర్థమవుతుందండి. ఇప్పుడు మీ విజువలైజేషన్లో అర్థమైపోతుంటుంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసాను అనుకోండి, క్రెడిట్ డెబిట్ ఒక క్లియర్ కట్ ఆర్డర్లో ఉంటుంది, కానీ మీరు దేనికోసం ఏ పర్పస్ కోసం తీసాం అనేది మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి. సో యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈస్ లిటిల్ అన్స్ట్రక్చర్డ్ ఆర్ సమ్టైమ్స్ ఇట్ కెన్ బి కాల్డ్ as సెమీ స్ట్రక్చర్డ్. సో అలా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఒకసారి ఫోటో పెడతారు, ఒకసారి కంటెంట్ పెడతారు, డిఫరెంట్ ఫార్మాట్స్లో యూజ్ చేస్తుంటారు. సో దిస్ ఇస్ అ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ డేటా, వన్ సైడ్ కాయిన్ ఆఫ్ ద డేటా. రిమైనింగ్ వాళ్ళు
if you are clear with structured, that Excel sheet or reframing of everything, and semi-structured like phone bill or power bill or DMart bill, and unstructured which doesn't have any limited format. ఎవడికి నచ్చినట్టు వాడు ఎలా పడితే అలా ఏది పడితే అది రాసుకుంటూ వెళ్తాడు, విచ్ యూ కాంట్ హ్యావ్ అ క్లియర్ కట్ అండర్స్టాండింగ్. మెషిన్కి అంత ఈజీగా అర్థం కాదు. కొన్ని క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి, కొన్నిసార్లు సింబల్స్ వాడతాం, కొన్నిసార్లు ఇమోజీస్ వాడతాం, కొంతమంది జిఫ్ వాడతాం. సో లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఓకే. నౌ విల్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. సో స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ ఇస్ క్లియర్. హోల్డ్. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నది ఒకసారి చదివేసుకోండి, సో దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. See the differences: structured, semi-structured and unstructured. Okay, Niharika, go to the next slide. Types of data using next. Now types of data. Schema is nothing but the structure. సో మనం బేసిక్గా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే పర్టికులర్ స్ట్రక్చర్ ఏదైనా ఉందా, లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఫార్మాట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఇప్పుడు స్ట్రక్చర్ డేటాలో ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది. అంటే మనం ఏ కాలమ్స్, ఏ రోస్, లేకపోతే ఏ ఫార్మాట్లో అయితే నేమ్, మీకు బుక్ మీద స్టిక్కర్ అంటే ఇచ్చారు అనుకోండి, నేమ్, క్లాసు, స్కూలు అని ఒక ఆర్డర్ ఉంటుంది, అండ్ వి ఫాలో ద సేమ్. సో దట్ ఈస్ స్ట్రక్చర్డ్. దట్స్ అ స్ట్రక్చర్డ్ స్కీమా. అలా ఒక స్టైల్ మనం ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట స్కీమా అంటే. ఓకే. సో కమింగ్ టు దిస్ థింగ్, బేస్డ్ ఆన్ నేచర్ ఇప్పుడు మనకి ఏంటి, టూ టైప్స్ ఉన్నాయి. ఆన్ వన్ సైడ్ యూ కెన్ సీ క్వాంటిటేటివ్, విచ్ కెన్ బి మెజర్డ్, మనం కొలవగలిగేది. అదర్ వన్ ఇస్ క్వాలిటేటివ్. క్వాలిటీ తెలుస్తుంది బట్ వీ కాంట్ మెజర్ ఇట్. రెండింటికి డిఫరెన్స్ అనేది చెప్తాను మీకు. వెయిట్, హైట్, కలర్, ఆర్ ఇఫ్ యు టేక్ సంథింగ్ ఆన్ బ్యూటీ. ఇప్పుడు మీరు హైట్, వెయిట్ కొలవగలరు. వాట్ ఈస్ యువర్ హైట్? 6 feet, 5 feet, 5 feet 10 inches సంథింగ్. వాట్ ఈస్ యువర్ వెయిట్? 80 kgs, 60 kgs, 40 kgs with grams. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ అబౌట్ కలర్, మీరు అందంగా ఉన్నారంటే ఉన్నాను లేదు చెప్తాను తప్ప మీరు ఎంత అందంగా ఉన్నారనేది ఎవరు చెప్పలేరు. మీరు కొడితే గట్టి కొట్టారో మెల్ల కొట్టారని చెప్పగలరు తప్ప ఎంత గట్టిగా ఎంత మెల్లగా అనేది ఎవరికి తెలియదు. సమ్ టైమ్స్ ఇఫ్ యూ కుక్ వెల్, ఫుడ్ బాగుంది అన్నారు అనుకోండి, ఫుడ్ ఎంత బాగుంది వీ కాంట్ మెజర్. సో క్వాంటిటేటివ్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ మెజర్, క్వాలిటేటివ్ ఇస్ సంథింగ్ దట్ యూ కాంట్ మెజర్. అయితే అందులో కూడా మళ్ళీ మనకు టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ డిస్క్రీట్, అనదర్ వన్ ఇస్ కంటిన్యూస్. అండ్ వెరస్ ఇన్ క్వాలిటేటివ్ వీ హ్యావ్ గోట్ 3 types: బైనామియల్, నామియల్ అండ్ ఆర్డినల్. సరే, ఈ మూడు ఏంటి, ఈ టూ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. సో క్వాంటిటేటివ్ డేటా. సో కమింగ్ టు క్వాంటిటేటివ్, ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఆల్రెడీ చెప్పింది, విచ్ ఈస్ మెజరబుల్. మనం కొలపగలిగేది ఏవైతే ఉన్నాయి, హైట్, వెయిట్, లెంత్, హ్యూమిడిటీ, టెంపరేచర్, ఏరియా, వాల్యూమ్, ప్రైస్, ఇవన్నీ. Whereas qualitatively చూడండి, the smell, the 5 senses that we have: smell, taste, texture, color, the beauty, all these things that are there, which are going to be qualitative. Observation లో వస్తే తప్ప ప్రాక్టికల్ గా మనకు వాల్యూస్ తో సంబంధం లేదు. అందుకే చూడండి, మీ కార్ సర్వీస్ చేయించుకోండి, సర్వీస్ కి రేటింగ్ ఇమ్మంటాడు. మీరు స్విగ్గీలో ఆర్డర్ తెప్పించుకోండి, ఆర్డర్ అయిపోయిన తర్వాత సర్వీస్ రేటింగ్ ఇమ్మంటాడు. ర్యాపిడో కెప్టెన్ ఎక్కండి, మీకున్న డ్రైవ్ తాలూకా కన్వీనియన్స్ ఏంటి చెప్తా. అక్కడ ఇలాగే కొలవాలని రూల్ లేదు. దెర్ ఇస్ నో పర్టికులర్ పారామీటర్ టు మెజర్ ఇట్. మనం ఆ రేటింగ్స్ ని బట్టే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, డేటాను కలెక్ట్ చేసుకున్నట్లు. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు క్వాంటిటేటివ్ డేటాలో దెర్ ఆర్ టూ థింగ్స్, వెరీ సింపుల్. క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటి, మనం మెజర్ చేయగలిగేది, మనకి క్యాలిక్యులేషన్ వస్తుంది, విచ్ ఇస్ అ వాల్యూ. ఆ వాల్యూలో మనకు టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ డిస్క్రీట్, అనదర్ వన్ ఇస్ కంటిన్యూస్. సో డిస్క్రీట్ అంటే ఏంటంటే, మీ షూ సైజ్ ఆర్ మీ చెప్పల్ సైజ్ తీసుకోండి, 6, 7, 8, 9 ఉంటుంది తప్ప 6.2, 7.9, 8.3 ఉండదు.
which is a round number or a whole number. Number of cars you have, 1 or 2, 1.5 ఉండవు, లేకపోతే 0 ఉంటుంది. అంటే ఆ డాట్స్ తర్వాత నెంబర్స్ ఉండవు, హోల్ నెంబర్స్ ఉంటాయని అర్థం. నెంబర్ ఆఫ్ డజన్ ఆఫ్ ఎగ్స్ అని అంటే 12 అని హోల్ నెంబర్ వస్తుంది, 12.5 ఉంటుంది. సో దోస్ ఆర్ కాల్డ్ డిస్క్రీట్ డేటా. వేరస్ we have another one called continuous data. సో కంటిన్యూస్ డేటాలో ఏంటి, హైట్ 5 feet 8 inches అంటే ఆ ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది. వెయిట్ 80 kgs 400 grams ఆర్ 80.4 kgs. ఆ పాయింట్ డాట్ తర్వాత వచ్చేదాన్ని మనం కంటిన్యూస్ డేటా అని పిలుస్తాం. నెక్స్ట్ స్లైడ్. ఇగోండి మీకు లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్. డిస్క్రీట్ షూ సైజ్ కానీ, నెంబర్ ఆఫ్ కార్స్ కానీ, నెంబర్ ఆఫ్ డాగ్స్, నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్. అలాగే కంటిన్యూస్ చూడండి, ఫుట్ లెంత్, స్పీడ్ ఆఫ్ ది కార్, డాగ్స్ వెయిట్, ఇలాంటివన్నీ. ఆర్ యూ క్లియర్ విత్ క్వాంటిటేటివ్ డేటా? నెక్స్ట్ స్లైడ్. క్వాంటిటేటివ్ డేటా మీకు అర్థమైంది అని అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఒక క్వశ్చన్ ఉంది. 1 నుంచి 15 వరకు ఏ నెంబర్స్ డిస్క్రీట్ లోకి వస్తాయో చెప్పండి చాలు. ఏ నెంబర్స్ డిస్క్రీట్ లోకి వస్తాయి? నెంబర్ 1, హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్? హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్? డిస్క్రీట్. డిస్క్రీటివ్ కాదు, డిస్క్రీట్. ఎస్. అలాగా 1, 2, 3, 4 జస్ట్ అలా ర్యాండమ్ గా చూసి ట్రై టు అండర్స్టాండ్ అండ్ టెల్ మీ హౌ మెనీ ఆర్ డిస్క్రీట్. రెస్ట్ ఆల్ అన్ని ఇట్ విల్ బి కంటిన్యూస్. మీ వ్యూలో ఏవి డిస్క్రీటో నెంబర్స్ పెట్టుకోండి, ఆ నెంబర్స్ అక్కడ టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఐ విల్ వెరిఫై. ఓకే ఓకే 1, 3, 4, 10, 12, 13, 14. సరే, రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. వాట్ విల్ డూ ఇస్ విల్ ఎండ్ ది సెషన్ ఓవర్ హియర్ అండ్ టుమారో విల్ టాక్ అబౌట్ క్వాలిటేటివ్ డేటా. సో క్వాలిటేటివ్ అంటే ఏంటి, అందులో మనకి బైనామియల్, నామినల్, ఆర్డినల్, దాని డిఫరెన్సెస్ ఏంటి, బేస్డ్ ఆన్ దాట్ how we are going to understand the types of data. Okay, so till this point if you have any questions or clear, data formats, structured, semi-structured and unstructured, is everything clear till this point? Astan Oliver, clear. Remaining? Yes, nice. Oh, ఇంకా మీరు వెళ్ళే కొద్ది ఇంకా మంచి మంచి టాపిక్స్ వస్తాయి. మీరు అలా ఓపిక్గా టైం జాయిన్ అయిపోయి మీరు వింటుంటే విల్ హ్యావ్ గుడ్ పాయింట్స్. మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకురండి, విల్ హ్యావ్ అ డిస్కషన్ ఆల్సో. చలో, దెన్ క్లోజ్ ఇట్ ఫర్ హియర్. సీ యూ ఆల్ టుమారో at 6:30 and we'll talk more about the data. Thank you. Sir, 1 second అండి. హలో.